గ్యాస్ కొరత తీవ్రంగా ఉందంటున్నారు ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతి శ్రీనివాస్. ప్రభుత్వం చెప్తున్న దానికి గ్రౌండ్ లో వాస్తవానికి చాలా తేడా ఉందన్నారు. వివిధ సమస్యలతో సతమతమవుతున్న హోటల్ రంగం మూతపడే దుస్థితికి దాపరిస్తోందని అంటున్నారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశాల వార్ ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీ మీద తీవ్రతరంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు హోటల్స్, రెస్టారెంట్లు మూతపడుతున్న నేపథ్యంలో గ్యాస్ కి అయితే విపరీతమైనటువంటి డిమాండ్ పెరుగుతుంది. దీంతో కొంతవరకు చిరు వ్యాపారులు, అదేవిధంగా టిఫిన్ సెంటర్లు వ్యాపారులు అందరూ కూడా కట్టెల పొయ్యిల మీద వంటలు చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంటుంది. ఈ నేపథ్యంలో విజయనగరంలో, ముఖ్యంగా వెనుకబడిన జిల్లా ఉన్నటువంటి విజయనగరం ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడే ఎక్కువగా హోటల్స్ కూడా, రెస్టారెంట్లు కూడా ఇక్కడే పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ అయితే విజయనగరం జిల్లా మీద మరింత పడిందని చెప్పుకోవచ్చు. దీని ప్రభావం ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో అంటే, ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గ్యాస్ కొరత లేదు అంటూ ప్రకటనలు జారీ చేస్తున్నాయి, తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీ హోటల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మారుతి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు గత వారం రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సమస్య అయితే వేధిస్తుంది. గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ హోటల్స్ పరిస్థితి అది మీరు చెప్పేదైతే నిజం సార్. 1 వీక్ నుంచి గ్యాస్ లేదన్నటువంటి ఉండదనేటువంటి ఆలోచన కూడా మాకు ముందే తెలిసింది ఇన్ఫర్మేషన్. అందుకనే మేము కూడా నేను ఏం చేశానంటే జిల్లా వైజ్ అన్ని జిల్లాల్లో కూడా లాస్ట్ మండే గ్రీవెన్స్ సెల్ లో అందరు కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ గ్యాస్ నిల్వలు తగ్గుతున్నాయి, సో గ్యాస్ నిల్వల్ని తగ్గించుతున్నారు కనుక ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం మానిటర్ చేయండి, డిస్ట్రిక్ట్ ఆఫీసులు వేసి మానిటర్ చేస్తే అందరికీ గ్యాస్ సమంగా అందడానికి అవకాశం ఉంటుందని నేను కలెక్టర్స్ అడగడం జరిగింది. కలెక్టర్స్ కూడా అయితే అప్పటికి వాళ్ళు అసలు గ్యాస్ సమస్య లేదు కదండి, అసలు మీకెందుకు వచ్చింది ఈ ఆలోచన అంటే, లేదు సార్ ఉన్నదండి ప్రాబ్లం అనేది అప్పటికే మాకు కొంచెం సూచన కనిపిస్తుంది గ్యాస్ ప్రాబ్లం. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ నేను 2 days అయిపోయి నాకు ఎక్కడైతే సాల్వ్ అవుద్దో లేదో అనేసి అని మళ్ళీ విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళాక అక్కడ మన సివిల్ సప్లైస్ ఎండి గారు, ఆయన్ని సివిల్ సప్లైస్ ఎండి గారిని కలవడం జరిగింది, అలాగే సివిల్ సప్లైస్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళిద్దరితో కలిసి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, సార్ అయితే మేము ఆయిల్ కంపెనీస్ తో మాట్లాడుతున్నాం సార్, అసలు మనకి ఎంత కావాలి, ఎంత సప్లై ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, దాన్ని బట్టి మేము కొంచెం పరిశీలి చేసి చెప్తామని చెప్పడం జరిగింది. ఆ నైటే మరి వీళ్ళు ఏం చెప్పారో తెలీదు, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదేంద్ర మనోహర్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆయన ఏంటంటే అసలు ప్రాబ్లం లేదు, గ్యాస్ అయితే మనకి ఇబ్బంది అయితే లేదు అని చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్న లోక్సభలో చెప్పడం జరిగింది. పెట్రోల్ మినిస్టర్ గారు, లేదు గ్యాస్ ప్రాబ్లం లేదు, మనకంతా సఫిషియెంట్ నిల్వలు ఉన్నాయని. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి, ఇక్కడికి వచ్చేసరికి మనం చూస్తే ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం చాలా ఉందండి. ఇప్పుడు మాకు పెద్ద హోటల్లోకి వచ్చేసరికి ఒక 4 సిలిండర్లు అవసరం అనుకుంటే 2 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పటికే చెన్నై, బెంగళూరు, కలకత్తా ఇలాంటి స్టేట్స్ లో, తెలంగాణలో కూడా కొంతవరకు హోటల్స్ మూతపడ్డాయి. మన ఏపీలో ఆ పరిస్థితి ఉంటుందా, లేదంటే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి కంపారిజనల్లీ సౌత్ ఇండియా మిగిలిన స్టేట్లతో పోల్చుకుంటే ఏపీ బెటర్ అండి కొంతవరకు. ఇప్పుడు రన్ అవుతున్నాయి, ఒక 50% హోటల్స్ రన్ అవుతున్నాయి. ఆ ఉన్న 50% కూడా మేము ఏం చేస్తామంటే ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఆ పాత దీనిలో కట్టెల పొయ్యిలు, అలాగే ఈ తండూరి బట్టీలు వాటిలు వాడేసి, అట్లాగే కస్టమర్ కూడా వాళ్ళకి కావాల్సిన మెనూ ఇవ్వకుండా అంటే గ్యాస్ ని ఆదా చేయాలి. మనం కూడా ప్రభుత్వాన్ని సహకరించాలి, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నాయనుకో నిల్వలు మనకి ఇస్తారు. బట్ ఆ ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం, అయితే నిల్వలు ఉన్నాయని చెప్తుంది. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు కూడా మూతపడుతున్నాయి. అక్కడ కూడా గ్యాస్ కోసం, డొమెస్టిక్ గ్యాస్ కోసం కూడా బారులు తీరుతున్నారు. అది ఈ పరిస్థితి కొనసాగుతుంది. మరి ప్రభుత్వం చెప్తున్న దానికి వాస్తవానికి మీరు హోటల్స్ అసోసియేషన్ గా మీరేం గుర్తించారు? ప్రభుత్వం చెప్పుతున్నదైతే అవాస్తవం సార్. గ్యాస్ నిల్వలు అయితే లేవు, ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది. బట్ డీలర్స్ ఈ రోజు మార్నింగ్ నాకు డీలర్ ఫోన్ చేశారు విజయనగరంలో, సార్ మా దగ్గర అయితే గ్యాస్ నిల్వలు లేవు, ఈవెన్ డొమెస్టిక్ కూడా లేదండి, కమర్షియల్ కాదు, డొమెస్టిక్ కూడా మా దగ్గర నిల్వలు లేవండి, ఆయిల్ కంపెనీస్ చేతులు తీశారు, వాళ్ళ దగ్గర లేవు అని చేత మేమేం చేయలేము సార్ ప్రెజెంట్. కాకపోతే ఇంకేవో ఉంటే 1-2 రోజులు చేయగలం తప్ప మిగిలిన రోజు తర్వాత ఒక 2 days పోయినాక అసలు మేమేం చేయలేమండి. మళ్ళీ ఇది వాళ్ళు చెప్పడం అయితే టోటల్ గా మొత్తం అవ్వాలనుకుంటే మాత్రం ఏప్రిల్ దాకా, మే అయితే కానీ మీకు గ్యాస్ వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు. లోడ్స్ కూడా ఇన్నాళ్ళు ఏంటంటే మేము ఒక రోజు మార్నింగ్ బుక్ చేస్తే లోడు ఈవినింగ్ వచ్చేసేది. ఈ రోజు అలా కాదు, మేము 10 days మా అమౌంట్ పట్టుకెళ్ళి డీడీ తీసి అక్కడ పెట్టినా కూడా ఇప్పుడు గ్యాస్ ఇచ్చే పరిస్థితి లేదనేసి ఆయిల్ కంపెనీ చెప్పడం, డీలర్స్ కూడా ప్రెజెంట్ అది ఆ సిచ్యువేషన్ ప్రభుత్వం వేరే చెప్తుంది. అంటే భయపడి ముందుగా బుకింగ్లు చేసుకుంటున్నారు, నెట్వర్క్ ట్రాఫిక్ జామ్ అవ్వడం కానీ, లేదంటే భయాందోళనతో 25 రోజులు చేయాల్సిందని ఇప్పుడే చేసుకోవడం వల్ల
వల్ల ఈ డిమాండ్ ఏర్పడుతుంది తప్పితే గ్యాస్ అయితే సఫిషియెంట్ గా ఉందండి. మీరేమో అసలు గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ లేదు అని చెప్పి ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు అన్నాడు. ఎక్కడ పొంతను కుదరడం లేదండి, అదైతే ఫ్యాక్ట్. నిల్వలైతే లేవు. అయితే అలాగని గ్యాస్ డొమెస్టిక్ కి భయం ఉంటదండి. మాకంటే మేము ఇంకేదో ప్రత్యామ్నాయం చేసుకుంటాం, లేకపోతే హోటల్ మూసుకుని కూర్చోడం, అంతకుమించి చేసేది ఏముండదు. డొమెస్టిక్ వచ్చేసరికి వాళ్ళు కొంచెం ముందే బుక్ చేసుకున్న సిలిండర్ సేఫ్ గా ఉంచుకోవాలని అనుకుంటారు, కానీ వాళ్ళకి కూడా దొరకట్లేదు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే 50% సమస్య ఖచ్చితంగా ఉంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆ చేస్తున్న ప్రకటనకి వాస్తవ పరిస్థితికి అసలు సంబంధం లేదు. నిజంగా సమస్య అనేది తీవ్రంగా ఉంది. హోటల్స్ భవిష్యత్తులో మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసి దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడంపై దృష్టి పెడుతున్నామని చెప్పి ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మారుతి శ్రీనివాస్ గారు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు.